ఇవి ఏంటో తెలుసా? ఆగాకరకాయలు. ఇవి పండిపోయేవి చూసారా? ఈ ఆగాకర పళ్ళు ఇవి వేస్ట్ చేయకండి. ఇవి ఏమొచ్చి పెసరపప్పు మనం తాలింపు పెట్టుకుంటాం కదా, మూడాల తాలింపు, అందులో వేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఈ పళ్ళు బీరకాయ కలిపి కర్రీ చేసుకున్న బాగుంటుంది. ఈ పళ్ళు అదే ఆగాకర పళ్ళును వంకాయ కలిపి కర్రీ చేసుకున్న బాగుంటుందండి. నేను బాగుంటేనే చెప్తానండి, బాగోపోతే ఏవి చెప్పను. బాగుంటాయి, టేస్ట్ చేసి చూడండి ఒకసారి. ఆగాకర పళ్ళు అయితే ఎవరు పారివద్దు. పెసరపప్పులు వేసుకోండి. ఇవే పళ్ళు బీరకాయ తాలింపు వేసుకున్నప్పుడు వేసుకోండి. ఇవే పళ్ళు వంకాయ తాలింపు వేసుకున్నప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు పప్పులు వేసినప్పుడు చూపిస్తాను అండి. అందరికీ నమస్తే. ఇవ్వండి కందిపప్పు తాలింపుకి వేస్తున్నాను. ఇవి చూసారా? ఆగాకర పళ్ళు. ఇవి కందిపప్పులు యాక్చువల్గా కందిపప్పు కానీ పెసరపప్పు బాగుంటుందండి, కానీ నేను కందిపప్పులు ఇవాళ వేస్తున్నాను. పెసరపప్పు ఇంకో పెసరపప్పులో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవే పళ్ళు వంకాయ గింజలతో వేసుకోండి, బాగుంటుంది. ఇవే పళ్ళు వంకాయ, ఈ ఆగాకర పళ్ళు, బీరకాయ ఆగాకర పళ్ళు వేసి చేసుకోండి, బాగుంటుంది. నేను బాగుంటేనే చెప్తాను, బాగోపోతే చెప్పను. ఇవన్నీ పప్పు వేసి టమాటా వేసి ఇవి ఆగాకరకాయలు వేసేయాలని చూపిస్తాను. ఇదిగోండి ఈ ఆగాకర గింజలు, ఈ విత్తనాలు అంత వేగంగా రావు. వాటర్ నుంచి ఇలా జాలిగంటలో వడకట్టుకోండి, వేసుకోండి. జస్ట్ ఇలా కలిపియండి, ఎక్కువ కలపొద్దు. జస్ట్ ఇలా కలిపేసి వాటర్ వేసి విజిల్ పెట్టుకోండి. ఒక 5-6 విజిల్. కందిపప్పు వేగం కూడా కదండి, ఇంచుమించు ఒక 5-6 విజిల్ అవ్వాలి, అంతేనండి. ఈ వీడియో నచ్చితే తర్వాత లాస్ట్లో, ముందు సాల్ట్ వేయొద్దండి, లాస్ట్లో తీసాక పప్పుడికి సాల్ట్. ఇవ్వండి ఆగాకర పళ్ళు. ఇవి పంటికి తగిలితే బాగుంటాయండి. ఇక చూసారా గింజలు, విత్తనాలు. పెసరపప్పులో ఇంకా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.